మీరు ఇప్పుడు ఏదైనా కన్వే చేయాలి ఎవరికైనా అనుకుంటే ఈ షో నుంచి మీ బిగ్ బాస్ జర్నీ కావచ్చు, లేకపోతే మీ డ్రీమ్స్ కావచ్చు, మీరు ఏమనుకుంటున్నారో ఫీలింగ్ ఒక్కసారి ఫైనల్గా చెప్పండి. నేనైతే ఏమనుకుంటలేను, కానీ సమాజంలో ప్రతి మనిషి రీల్ చేసేవాళ్ళు కానీ లవ్వులు చేసి కానీ 2 పెళ్ళిళ్ళు చేసుకొని బారుగుండంగా ఇంకొక ఆతో ఉండి దొరికిపోయి ఈ మధ్యలో ఉట్టా చేతులు అమ్మాయి పాపం నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎంతో క్రేజ్ వచ్చింది. మాతో ఆయన అంటే ఈమెకు ఇంక ఇష్టం. ఇగో ఈమె వాట్సాప్ డివి ఆయన ఫోటో పెట్టుకుంది, ఆయన అందగాని ఫోటో. ఈరోజు ఆయన ఒక భార్య పిల్లలు పెట్టుకుని ఆమె వచ్చి మా ఆయన దేవుడు, మా ఆయన చాలా మంచి వ్యక్తి, అమ్మాయిదే తప్పు, నువ్వు ఒక బజార్ అమ్మ, అసలు నువ్వు ఆడదానమై ఒక ఆడదాన్ని తిడుతున్నావు, నీకు బుద్ధి ఉందా? ఏ మొగైనా నీ మొగడు నీకు తీత చక్క ఉంటే ఈమె దగ్గర ఎందుకుంటాడు? 10 వీడియోలు చేశారు, బాగా కనెక్ట్ అయిపోయారు, లవ్ సాంగ్ చేశారు, ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. ఓడేమనుకుంటూ ఈ పిల్ల టచ్ అయింది అనే సాంగ్లు అట్లేదు వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చింది, మా వైపు కంటే ఈవెన్ చేసుకుని సెట్ అయ్యేదని ఒక ప్లాన్ చేసి ఇద్దరు క్లోజ్ అయ్యారు. కాదు, మాధురి ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయితే తను ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తారు కాబట్టి ఇద్దరు ఒకటే సాంగ్ లో కంటిన్యూగా కొన్ని షూట్లు చేసారు, క్లోజ్ అయిపోయారు కదా. ఆడు అడ్వాంటేజ్ తీసుకొని అమ్మాయిని వాడుకున్నాడు. తెలుసా మీకు మాధురి? అంటే మాధురితో సాంగ్ చేస్తే నేను ఒక సాంగ్, నా ఫ్రెండే నా ఫోన్ నెంబర్ ఉంది, నేను మాట్లాడతా, ఏదైనా సాంగ్ తెలిస్తే బాగా ఎలా ఉందని మాట్లాడుతుంది. ఒక సాంగ్ కూడా అమ్మాయితో దీని గురించి అసలు తను ఏం చెప్తుంది? మాధురితో ఇప్పుడు మాట్లాడొచ్చా? తన పాయింట్ ఆఫ్ వర్షన్ ఏంటి అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి తనకు ఫోన్ చేయడం కరెక్ట్ కాదు, అడగడం కరెక్ట్. ఎట్లా జరిగింది కదా, నేను తనని వెళ్ళి కలిసి కూడా చెప్తా. తను ఏంటంటే ఒక అమ్మాయిని టార్చర్ చేయొద్దు, టార్చర్ అని కాదు, సోషల్ మీడియాలో పెట్టొద్దు. ఒక విషయము, ఆమె ఆ అబ్బాయితో దేవుని తెలుసు ఉందో తెలియదు, ఒక రూమ్కి వెళ్ళి ఒక ఆడపిల్లని బజార్ దానవు, నువ్వు ఈ బజార్ దాంతో ఉండవని వాళ్ళ భార్య అనడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం ఆమె మీద కేసు వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెళ్లిగాని ఆడపిల్లని పట్టుకుని పబ్లిక్ ఆ పిల్లకు ఒక హీరోని అవకాశము, మంచి ఆపర్చునిటీ ఉన్న పిల్లని తీసుకొచ్చి ఈరోజు బయట పెట్టినావు మీ హస్బెండ్ కోసం. మీ హస్బెండ్ బుద్ధిమంతుడా? ఆ వేషాన్ని సిగ్గుసరం లేదా? మళ్ళీ నీతో కొడుకున్నప్పుడు భార్య ఉన్నప్పుడు ఆ పిల్ల పక్కన ఉండడం మీ వాడు సిగ్గు లేదా? ఎందుకుంటా అంటే మీ వాడు ఆ అమ్మాయి కావాలని కోరుకుంది కాబట్టి పక్కన ఉన్నాడు, నిన్ను వదిలేసి ఆ నైట్ పూట. అప్పుడు గమనించు, నువ్వు పట్టుకుంటా, నువ్వు పండు బంగారం చెప్పు, తను ఉన్నావా? ఏదో పెద్ద ఈమె పెద్ద సత్త సావిత్రి హీరో లాగా చెప్తుంది. కొంచెమైనా బుద్ధి ఉండాలా? వీడియో చూడండి, నాకు చాలా కోపం వచ్చిందండి. ఒక ఆడపిల్ల పరువు తీయడం కరెక్ట్ కాదు. అమ్మాయికి చుట్టాలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఆమె సూటై చేసుకుని చచ్చిపోయి మనం చేసుకుంటే ఏందండి? ఆమెకు ఒక ఆడపిల్ల తప్పు కదా అట్లా? హస్బెండ్ తప్పు కాదు, ఓన్లీ అమ్మాయిది మా హస్బెండ్ ని మార్చేసింది అని చెప్పి. ఇప్పుడు అర్జెంట్ మార్చేది. ఒక నిమిషం, తను ఏమంటుంది, షూట్కి వెళ్ళినప్పుడు ఈశ్వర్ సాయి గారు చెప్తున్నారు, షూట్కి వెళ్ళినప్పుడు తను మీద పడుతుంది. ఓకే, తను మీద పడుతుంది, ఆ అబ్బాయి పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పడుతుంది. నాకు బుద్ధి లేదా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, ఇంట్లో భార్య ఉంది, సంసారం చేస్తున్నా, ఎందుకని దూరం పెట్టొచ్చుగా. సరే, ఈ అమ్మాయి మీద పడుతుంది, తనకి ఇంట్రెస్ట్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాడు. అట్లా రోజుకు ఒక అమ్మాయితో షూట్కి వెళ్తాడు. ఎంతమంది అమ్మాయిలతో చేస్తాడు? మీ ఫ్రెండ్ అంటున్నారు, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారా నిజంగా? నాకు ఆమె ఫ్రెండ్ ఆ ఈశ్వర్ సాయి ఎవరో నాకు తెలియదు. ఈ సాంగులు ఉట్టా సాంగులు గాజులు రాత్రి అయింది. నాకు ఆ అబ్బాయి ఎవరో తెలియదు. నాకు ఒక రోజు నేను తనతో మాట్లాడుతుంటే ఒకరోజు చెప్పింది, నాకు ఈశ్వర్ సాయి కొత్త సాంగ్లు వచ్చిండు, బాగున్నాడు, నీ ఫ్రెండ్ అయితే అంటే ఆ పిల్ల నా ఫ్రెండ్ అంటే ఒకసారి కలిపి ఒక్క ఫోటో ఇప్పింది. తన బతలాడింది, ఎవరబ్బాయి ఈశ్వర్ సాయి అంటే ఓపెన్ చేసి చూస్తే సాంగ్లు ఉన్నాడు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అడిగిన, ఒకసారి నాకు అబ్బాయిని కలిపి ఇచ్చావా, నాకు ఫోటో దిగాలంది, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లైక్ చేస్తుంది, ఒక ఫోటో దిగా, ఓకే బాలు మాట్లాడిస్తలే అని చెప్పింది. చెప్తే నేను అబ్బాయి గురించి అమ్మాయి అయితే చాలా జెన్యూన్, ఒక సాంగ్ చేసాము, మేము ఒకే హోటల్లో ఉన్నాము, ఆ రూమ్ నాది, ఈ రూమ్ అమ్మాయిది, చాలా బాగా మాట్లాడింది, అమ్మతో నేను రీల్ కూడా చేశాను, చాలా పద్ధతిగా ఉంది. కానీ ఆ అబ్బాయికి ఈ మధ్యలో అబ్బాయి ఫేమస్ అయింది, అంతకుముందు తెలియదు. ఏదో అమ్మాయికి లవ్ బ్రేకప్ అయిందో ఫెయిల్ అయిందో ఆమె పర్సనల్ లైఫ్. ఈ అబ్బాయితో సాంగులు బాగా చేసింది, బాగా ఇద్దరు కమిట్ అయిపోయే ప్లాన్ తోటే పెళ్లి చేసుకుందాము, లైఫ్ లాంగ్ ఉందామని ఒక ఫిక్స్ అయ్యింది. ఈ పెళ్ళంతా కొంచెం దూరం పెట్టడం, పెళ్ళని నువ్వు నాకు వద్దని చెప్పి ఈ పిల్లతో ఎక్కువ ఉండడము వాళ్ళ భార్యకు నచ్చలేదు. అది గమనించి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, రెడ్డి ఓటర్లు ఉన్నారు, ఒకే రూమ్ లో ఉన్నారు, మేము అందరం షూట్కి వచ్చాము, నువ్వు కార్ వేసుకున్నట్టు క్యాబ్ వేసుకుని ఆమె నైట్ పూట వచ్చింది. ఇన్ఫర్మేషన్ లేని ఆమె అక్కడికి రాదు, ఎగ్జాక్ట్గా కావాలని చెప్పి వాళ్ళు ఇద్దరు పట్టించిండ్రు.
ఎవరు కాదు, దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్నే పట్టించిండ్రు. ఓకే. అది బయటపడదు, ఇన్ని రోజులు బయటపడింది. ఇన్ని రోజులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు దొరకలేరు. ఈ రోజు బయటపడదు. చేతిలో జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టేది ఇట్లా అయిపోయింది. నిజం చెప్పండి, ఆ పిల్ల చాలా మంచోడు అని చెప్పి మా ఆయన శ్రీరామచంద్రుడు, మా ఆయన డ్రింక్ చేయడు, మా ఆయన వేరే వాళ్ళతో కరెక్ట్ కాదు. ఫస్ట్ మీ ఆయనకు బుద్ధి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నేను ఉంటే చెప్పుతో కొట్టాను, వాడు కొట్టలేదు అసలు. వాడు బాత్రూంలోకి వెళ్ళి వస్తే కాదే, వాడు బాత్రూంలోకి వెళ్ళి వస్తే కొట్టట్లేదు. మా ఆయన దేవుడా బుద్ధి ఉండాలి. వేస్ట్ గా నువ్వు మా పక్కల వండుకున్నప్పుడు నీ పెళ్ళని చెప్పడానికి రాదు. అప్పుడే గువ్వ మీద ఏం చేస్తున్నావు, ఏ వీడియో పెట్టేసాయి, ఏంది ఆ పిల్ల ఆడపిల్ల అని చెప్పి గుంజుకపోవాలి. ఆ టైంలో ఏం మాట్లాడతామండి. నాకు అగ్ని పరీక్షలు కూడా అదే జరిగింది. జడ్జెస్ కదా, తిడితే ఇజ్జత్ పోతుంది. వాళ్ళని ఏమన్నా అంటే నన్ను బిగ్ బాస్ లో పంపారని చెప్పి ఇట్లున్నా బుద్ధిమంతులాగా. ఇలాంటివి చేస్తే తీసుకుంటారు అంటే నేను ముందే ప్రిపేర్ అయిపోయేటోని. మరి నాకేం తెలుసు. అమ్మాయిని చూసారండి, బెడ్ మీద ఇట్లా సైలెంట్, చెంప మీద కొట్టి కూడా అమ్మాయి ఒక మాట. వాళ్ళు ముగ్గురు ఒకటైపోయారు. ఈశ్వర్ సాయి తన వైపు ఒక్క మాట మాట్లాడతలేడు. తనకి ఏం చేయాలో అర్థం కాక పాపం నాకైతే చాలా అంటే చాలా బాధ. ఇట్లా సైలెంట్. ఆ టైంలో ఎవరైనా టైంలో ఏం చేయాలని ఆలోచన వస్తుందండి. ఇప్పుడు నవదీప్ గారు బెడ్రూమ్ ఉంటారు, నవదీప్ గారు బెడ్రూమ్ ఉంటారు. సడన్గా వాళ్ళు ఇంటికి పోతారు, నేను తెలియంది. నన్ను చూసి ఏం చేస్తాడు, ఎగ్జాంపుల్ షాక్ అవుతారా లేక అది ఆ టైంలో చెప్పండి మీరే, నేనే అనుకుందాం. షాక్ అవుతారు. ఆ పిల్ల కూడా గదే పని చేసింది. లేక షాక్ అరుస్తాడు అంటే నేను ఆయన బెడ్రూమ్లో నేను కూడా ఆయన పట్టుకుని అరిచేవాడిని ఏమో. ఎప్పుడైనా ఏ మనిషిని తక్కంచి నీదని చెప్తా. ఓకే. సో ఫైనల్గా మీరు ఇదే చెప్పాలనుకుంటున్నారు అంతే. సో ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. చాలా టైం ఇచ్చారు. అండ్ మనందరికీ తెలిసిన ఉప్పల్ బాలు ఒకటి, తన చిన్నప్పటి కష్టాలు, ఫుడ్ తినడానికి కూడా లేని దగ్గర నుంచి ప్రతిదీ తను మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు సపోర్ట్గా ఉన్నారు, ఆ కృతజ్ఞతను ఆయన గుర్తుపెట్టుకున్నాడు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. లైఫ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, గ్రోత్ కూడా అలానే ఉంటుంది. ఫైనల్గా ఒకటి చెప్తా అన్నారు. బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, కానీ సామాన్యులకు అవకాశం ఇస్తున్నాను అగ్ని పరీక్ష పేరుతో పిలిచి ప్రతి ఒక్కరిని ఇన్సల్ట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ. సరే ఓకే, వాళ్ళందరి గురించి నాకు తెలియదు, వాళ్ళు తప్పు చేసారో ఒప్పు చేసారో వీడియోస్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. కానీ ఉప్పల్ బాలు చిన్నప్పటి నుండి నేను చూస్తున్నా, తను ఎంత జెన్యున్ ఉంటుందో నాకు తెలుసు. కానీ ఒక బిగ్ బాస్ అనే వేదిక మీదకి అగ్ని పరీక్ష పేరుతో పిలిచి మా బాల్ని చాలా ఇన్సల్ట్ చేశారు, నాకు అది నచ్చలేదు. ఓకే. ప్రతి ఒక్కరిని బిగ్ బాస్కు అగ్ని పరీక్ష వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్లో ఏం చెప్తున్నారు, ఎవరన్నా ఒక్కరన్నా బిగ్ బాస్ గురించి చెప్తున్నారా మంచిగా ఉంది షో, నాకు నచ్చింది, అగ్ని పరీక్ష బాగుందని. ఒక నలుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళు ముందే స్క్రిప్ట్ ప్రకారం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకే ఫేవర్గా మాట్లాడుతున్నారు, వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారు. అది ముందే తెలుసు, తెలిసినాక అందరినీ ఇన్సల్ట్ చేయొద్దు కదా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇట్లనే కంటిన్యూగా చేస్తే బిగ్ బాస్ అనేది ఎవరు చూడరు. అసలు బాలు ఏంటి ప్రాసెస్ అంటే, ఇప్పుడు మీరు అంటున్నారు నేను ఆల్రెడీ సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళాలి, బట్ నేను ఇలా నార్మల్గా ట్రై చేశాను అని చెప్పి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నవదీప్ వర్సెస్ ఉప్పల్ బాలు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని ఒక పోలింగ్స్ కూడా నేను చూశాను. అసలు మీరు కూడా ఒక మాట మాట్లాడారు, నేను ఆయన కనిపిస్తే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అని. నవదీప్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఇక్కడ జడ్జెస్గా మేము కూర్చున్నప్పుడు అన్ని రకాలుగా వాళ్ళని టెస్ట్ చేయాలి, టాస్కులు ఇవ్వాలి, అది పర్సనల్గా మేము చేయలేదు, అది మా రోల్ అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు మీరేమనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే వాళ్ళకి ఒక జడ్జి స్థానం ఇచ్చారు. అక్కడ జడ్జి స్థానం ఇచ్చినప్పుడు రూమ్ లో ప్రతి ఒక్కరిని పంపించి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రూమ్ లోకి రావద్దు, అక్కడ ఏం జరిగిందో అడుగుతామని చెప్పి అక్కడ నుంచి మొబైల్ ఇచ్చి అక్కడ నుంచి పంపించారు. మేము పర్సన్ అవుతున్నాం, అదేంది రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళు మన రూమ్ లోకి ఎందుకు రావట్లేరు, 3 రోజుల నుంచి అటే వెళ్ళిపోతుర్రు, వస్తలేరు, ఏం జరుగుతుందో అని చెప్తే అక్కడ అందరినీ రూమ్ లోకి పంపించారు ఒక్కొక్కరిని. జడ్జెస్ క్వశ్చన్ ఏంటంటే, దాంట్లోకి వెళ్ళిన 2-3 ఎదురు చెప్తే నడరా బై నడు, నువ్వు షర్టు కావు అని చెప్పి పంపించారు వాళ్ళకి ఎదురు చెప్తే జడ్జెస్కు. ఇదంతా టెలికాస్ట్ అయినాయా? ఆయనే కదా, ఓకే, రిలీజ్ కూడా అయినాయి కదా, ఓకే అయినాయి. నేనేం చేసిన అంటే, అంత పెద్ద షో 2 కోట్ల మంది చూస్తారు మా టీవీ బిగ్ బాస్ అంటే, చూడనోడే లేదు. ఉప్పల్ బాల్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేస్తారు వల్గర్గా, ఇలా కామెంట్స్ పెడతారు, అలా ఇలా అని 100 మంది అనొచ్చు, నేను తప్పు పట్టట్లే. మన గురించి తెలియనప్పుడు ఎవరైనా అంటాం, అది ఆ ప్లేస్లో నేనున్నా మీరున్నా ఎవరైనా అంటారు ఫ్యాన్స్, తప్పులేదు దాంట్లో. నేనేమంటున్నా అంటే, నా జెన్యూనిటీ
నేను సెలెక్షన్ అయితే బిగ్ బాస్లో ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు నాలెడ్జ్ ఉంది. నేను అక్కడ పోయినాక జడ్జెస్ దగ్గరకు పోయినాక నాకు కొంచెం భయం అనిపించింది. ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద బిగ్ బాస్ షో, రేపటి నాడు నేను చిన్న మిస్టేక్ మాట్లాడినా కూడా నా ఫ్యాన్స్ కానీ చూసే జనాలు కూడా నన్ను వేసుకుంటారు, మనం ఎంత జాగ్రత్త ఉండాలో అంత జాగ్రత్త ఉండాలని చెప్పి నేను కూల్గా ఉన్నా. మాట్లాడడానికి శాతకాక కాదు అక్కడ మ్యాటర్. వాళ్ళ ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక గేమ్ ఇవ్వలేదు. వాళ్ళు ఇది పని చెయ్యి, వాళ్ళు అది చెయ్యి, పోనీ నువ్వు నన్ను ఎలిమినేట్ చెయ్యి, ఎలా మాట్లాడతావు రేపు బిగ్ బాస్లో, రేపు నిన్ను బిగ్ బాస్లో అంటారు, అప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్తావు అని అడిగింటే దానికి నేను వాదించేవాడిని. అక్కడ ఏంది వెళ్ళాను నిలబడ్డ బొమ్మలాగా, నీ ఫ్యామిలీ గురించి చెప్పన్నారు. నేనేమని చెప్పానంటే నాది ఇలా, మా అన్నయ్య ఇలా, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు ఆటో నడిపిస్తారు, మా చెల్లికి 3 కొడుకులు, మా బావ కార్ డ్రైవర్, మా చెల్లెలు ఇండ్లలో పనిచేస్తుంది, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఉంటారు, మా అక్కకు భర్త చచ్చిపోయిన ఒక కొడుకు ఉంటాడు. నేను చిన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి ఒక ఆఫీస్ బాయ్ పనిచేస్తుంటే వరుసతో ఒక ట్రాన్స్జెండర్ పరిచయం అయింది. నాకు రెంట్ లేనప్పుడు కానీ అన్నం లేనప్పుడు తన రూమ్లో ఉంచుకుని నాకు ఫుడ్ పెట్టింది. అట్లా అట్లా కొన్ని రీల్ చేసుకుంటా, టిక్ టాక్ వస్తే అలా రీల్ చేసుకుంటా, సారీలు కట్టుకుని కొత్త యాంగిల్ చూపించాలి, జనాలు కొత్త యాంగిల్ చూపించాలి, కొత్తగా చూపించాలని చెప్పి నేను అదొక ఫీల్డ్ ఎంచుకున్నాను. నేను ఆ సారీ కట్టుకున్నాను అంటే ఒక ఫీల్డ్. ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయి, రోజు జనాలు ఇట్లా చూస్తున్నారు, 1 year చూసారు, 2 years చూసారు. నేను టిక్ టాక్లో వీడియోలు చేసేటప్పుడు నాకు ఒక టీ షర్ట్, కోట్ ఇట్లా ఇదే డ్రెస్ ఈరోజు ఇదే వేసుకొచ్చిన, ఇట్లు ఈ గెటప్లు ఉండే. కొత్త వాళ్ళు రోజు చూసి 1 year అవుతుంది ఇదే కనబడుతున్నారు, వాళ్ళు కొత్త యాంగిల్ చూపించడని జనాలు అనుకుంటారు. ఆ టాక్ నాకు తెలుసు మైండ్లో. కొత్తగా చూపిద్దామని చెప్పి ఒకరోజు పంజాబ్ డ్రెస్ వేసుకుని చేసిన, డిఫరెన్స్ కనిపించాలని. ఇంకొక రోజు సారీ కట్టుకుంటే ఎట్లుంటానేమో అట్లా కట్టుకున్నా. అది ఎందుకు కట్టుకున్నా అంటే నా ఫ్యామిలీకి 1 రూపీ వస్తుంది, మాకు తినడానికి అన్నం లేదు, రెంట్ కట్టుకోనికి ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి. నిజంగా చెప్పండి హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళిపోదామని ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే 2 days ఫుడ్ లేక నీళ్ళు తాగి వండుకున్న రోజులు ఉన్నాయి రూమ్లో. ఫుడ్ లేక నీళ్లు తాగి నీళ్ళు తాగి. ఓకే, అంటే టిక్ టాక్స్ రీల్స్ చేయకన్నా ముందు కొత్తలో నేను వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీనా లేకపోతే మీరు నేను ఒక్కని సింగిల్కి ఇక్కడ ఒకరింట్లో పని చేస్తుంటే వాళ్ళు ఇట్లా ఏదన్నా అంటే కొంచెం మనం తట్టుకోలేక నేను చేయనండి, మీకు ఇష్టం లేనప్పుడు ఇంత పని ఎక్కువ పని చెప్తే నేను చేయనండి, సపరేట్ రూమ్ తీసుకుంటే అప్పుడు రూమ్ కట్టుకోవాలంటే నాకు డబ్బులు లేవు, మనీ ఉంటేనే కట్టేది. అట్లా ఇబ్బంది పడి చాలా ఏడ్చేదిగా. నా ఫ్రెండ్ ఊకే నా ఎలిబినగర్ పోతే కూడా ఆటోకి నాకు 10 రూపాయలు అయ్యేది, 5 రూపాయలు రానికి 5 రూపాయలు 10 రూపాయలు, అదొక ఇబ్బంది. మళ్ళీ ఒకసారి దొరకకుండే బస్కి వచ్చిన ఒక 20-30 రూపాయలు అవుతుండే. అవి రోజు నేను తన దగ్గరకు పోయేది వచ్చేది, పొద్దుగాల పోతే నైట్ వచ్చేది. ఒకసారి రాకుండా అక్కడ కూడా పండుకునే వాడిని. ఇక ఫుడ్ పెట్టేది, పచ్చళ్ళు చేసేది, ఆమె దగ్గర కొంతమంది ఉండేది, బాగా చూసుకునే వాళ్ళు. నేను తన దగ్గర మంచిగా ఉండేది. తన అడుకునికి వెళ్ళినప్పుడు వెళ్ళేసి వస్తే తను వచ్చేవారు, తన రూమ్ క్లీన్ చేయడం, తన బట్టలు విండడం, అట్లా నాకు మంచి ఫ్రెండ్ దొరికిందిరా, అన్నం పెడుతుంది, నీకేమైనా కావాలంటే హెల్ప్ చేస్తాను, అట్లా చూసుకుంది. నాకు కొంచెం మంచిగా అనిపించింది అని తన దగ్గర నేను ఉన్నాను. ఈరోజు ఈ స్థాయిలో ఉండడము, సెలబ్రిటీ. ఇప్పుడు నేను రేపు బిగ్ బాస్కి వెళ్ళినా నేను ఏదైనా ఓపెన్ మైండ్గా చెప్తా, నాకేం సిగ్గుపడనీకి లేదు. ఇది ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీని కదా, ఒక మనిషిని నాకు అక్కర్లేదు. అలా మెయింటైన్ చేసుకుంటే అలా తిరుగుతుంటే తనతో ఉండి ఒక ఆఫీస్ బాయ్గా చేసుకుని సెట్ అయ్యి కొంచెం 6,000కి ఇట్లా పని చేసుకుంటే అట్లా సైనా. నీ ఫ్యామిలీ గురించి చెప్పు అంటే అగ్ని ప్రశ్నలు చెప్పాను. అయిందని ఇంకేమని చెప్పాలా అని అడిగి ఒక టాస్క్ గేమ్ ఇస్తేనేమో దానికి నేను రివర్స్ చెప్పేవాడిని. ఆడు చెప్పి ఏడ్చేసిన అప్పటికి, ఇలా జరిగింది సార్, నాకైతే ఇది ఆపర్చునిటీ కావాలి బిగ్ బాస్కు అంటే, ఇక డైరెక్ట్ ఇక నవదీప్ గారు నువ్వు బిగ్ బాస్కి పోయి ఏం ఉద్ధరిస్తావు, సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తావు, నువ్వు చేసేవి అన్ని వల్గర్ వీడియోస్ ఉంటాయి, నువ్వు చేసే అన్ని చిల్లర్ వీడియోస్ ఉంటాయి అని అంటుండు. అదేం క్వశ్చను? నేను ఆ టైంలో అలా అన్నప్పుడు సార్ నేను ఒకప్పుడు నేను అది కూడా టెలికాస్ట్ చేయమని మొత్తం నేను ఏమనంటే సార్ నేను ఒకప్పుడు చిల్లర్గా చేశాను, నేను కాదని చెప్పట్లే, నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు నా ఫ్యాన్స్, నా గురించి తెలియనప్పుడు పెట్టారు, నేను ఒప్పుకుంటున్నా. సారీస్ కట్టుకుని నా ఫ్యామిలీ బతికించుకోవడానికి, నా ఫ్యామిలీ ఫుడ్ కోసము నేను సారీ కట్టుకున్నా సార్. నేనైతే ఎలాంటి తప్పు పని చేయలేదు, నేను ఎలాంటి దొంగతనాలు చేయలేదు, ఎవరి దగ్గర పోయి నేను దోచుకుని తినలేదు. నేను మనీ కోసం, నా ఫ్యామిలీ కోసమే అలా తీగజారు చేశాను. ఇప్పుడు నేను చేయట్లేదు. నాకు బెట్టింగ్ యాప్లు 40 లక్షలు 30 లక్షలు ఇస్తంటే పాపం సొమ్ము నాకు వద్దు, నేను చేయనని బరాబర్ గుర్తించా. అవన్నీ చెప్పిన బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ వచ్చాయి కదండి, 40 లక్షలు ఇస్తాను అప్పుడు, కానీ చేయలేదు. చాలా మంది చేస్తారు, నేను చేయలే కదా. చాలా మంది కోట్లు తీసుకుని చేయలేదని చెప్పి వీడియో పెట్టారు. నాకు నా ఇప్పుడు నాకు ఫోన్ ఇప్పించాడు, చేయనందుకు జెన్యున్ ఉన్నావు బాలని, అలాంటి నేను చేయలేదు సార్ అని చెప్పా.
నిన్ను బిగ్ బాస్ పంపిస్తే సమాజానికి ఏమి పంపిస్తే మేము ఏం చేయాలని మీరు మళ్ళీ తిడతారు రేపన్నాడు ఏమి ఇవ్వాలని అన్నాడు. నాకు కోపం వచ్చింది అప్పటికి. తననేమో ట్రాన్స్జెండర్ వా నువ్వు బాలు, నువ్వు ట్రాన్స్జెండర్ వా అని అడిగింది. నేను ట్రాన్స్జెండర్ అనుకో అంటే ట్రాన్స్జెండర్స్ అంటే పంపించారా బిగ్ బాస్కు? ఎంతమంది ఇద్దరు వెళ్ళారు ఎగ్జాంపుల్ అడిగింది. నేను అక్కడ బుక్లు ఇచ్చినప్పుడు ఏమని రాశాను? అవును, బుక్లెట్లో మీరు ఏవో క్వశ్చన్స్ అన్ని ఫిల్ చేయాలి కదా, అక్కడ జెండర్ మీరు ఏమని రాశారు? ఇప్పుడు ఫీమేల్ ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉన్నా మేలు ఫీమేల్ ట్రాన్స్ అని మెన్షన్ ఉంటుంది ఆ బుక్లెట్ లో. నేను అక్కడ రాసింది ఏంది? మొగోడు అని కదా రాసింది, మేల్ అని రాశారు. మేల్ అని రాసిన. నేను అక్కడ ట్రాన్స్జెండర్ అని రాస్తే నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పినా నేను ఫీల్ కాకుండా. అన్ని 2 కోట్ల మందిలా అంతమంది చూస్తుంటే నువ్వు ట్రాన్స్జెండర్ అంటే ఎలా ఉంటది? ఈ క్వశ్చన్ బిందు గారు అడిగారు. ఆ బిందు మాధురి గారు, ఆమె ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ కదా, ఇంటర్నేషనల్ మూవీలు తీసింది, పెద్ద పెద్ద హీరోల పక్కల ఆమె ఒక జడ్జు. దానికి చెప్పుకోవాలంటే నాకు అనిపిస్తుంది. అలా అడిగింది. నాకేందంటే నాకు నచ్చలేదు, నన్ను అవమానించినట్ల. మీరు పిలిపించి స్టేజ్ పైకి నన్ను అవమానించారు. అక్కడ నన్ను కూల్గా అడిగి కూల్గా మాట్లాడి పంపించడం నేను బాధపడకుంటే, నా ఫ్యాన్స్ కూడా బాధపడకుండే. నన్ను అక్కడ అవమానించారు వాళ్ళు. నాకు ఫస్ట్ క్వశ్చన్ అవమానించారు. అది అడగడం క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి ఒకటి చెప్తాను, ఓపెన్ మైండ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో కొంతమంది ఫ్యామిలీలో తెలియని ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి విలేజ్కి వెళ్తే నన్ను ఏమంటారు, ఊర్లోకి పోతే మా అక్క చెల్లి ఉంటుంది, ఇక్కడ భయపడి వాళ్ళకి అట్లా తిరగాల అట్లా ఉండాలని కోరిక ఉంటుంది. కొంతమంది చెప్పుకోలేకపోతారు ఆ బాధ, తర్వాత మెల్లగా చెప్పుకుందాము అని ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్గా కొంతమంది ఇప్పుడు నేను ఉన్నాను, మా ఊర్లో నాకు ఒక పేరు ఉంది, మా చుట్టాలు ఉన్నారు, నాకు చెల్లి అన్న ఉన్నారు. పోనీ నేనే ఒక ట్రాన్స్జెండర్ కావాలని ఎంచుకున్నాను అనుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సారీ కట్టుకుని షాపులు పెట్టి అడుక్కున్న రోజుకు 1000-2000 వస్తాయి. అప్పుడు నాకేం భయము? ఎగ్జాంపుల్ అలాంటి పని నేను ఎప్పుడు చేయలేదు. చేయాలనుకుంటే ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ అని నేను ట్రాన్స్జెండర్ అని అడక తింటాను అంటే నన్ను ఎవరైనా ఏమంటారా? మా చుట్టాలు ఎవరు అనుకున్నా, మా ఫ్యామిలీ అనుకున్నా, ఐ డోంట్ కేర్. అంటే మీరు అనే పాయింట్ ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ అయినా వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు విలేజ్లో ఉంటే నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి కాబట్టి అది ఓపెన్గా చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కూడా కొంతమందికి ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పోతూ పోతూ కుల్లగా అయిపోతారు, ఓపెన్గా చెప్పుకుంటారు. అంటే కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు టైం అంటే పరిస్థితులు ఒక్కొక్కరింట్లో ఒక తీరు ఉంటుంది. మా కొడుకు ఇలా ఏం చేసుకుంటారో ముందు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. నేనేం చేశానంటే నేను ట్రాన్స్తో తిరుగుతాను, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తాను, జల్సలకు వెళ్తాను, వాళ్ళది ఫంక్షన్లకు వెళ్తాను, వాళ్ళ బర్త్డేలకు వెళ్తా, వాళ్ళతో పాటు నేను తిరుగుతాను. కానీ తిరిగి నేను ఏ రోజు నేను ట్రాన్స్జెండర్లతో తిరుగుతూ ఉంటా, వాళ్ళతో వండుకుంటా కూడా వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో ఉంటా. కానీ నేను ట్రాన్స్ లాగా వాళ్ళతో పాటు నేను ఎప్పుడు డబ్బు కోసం అలా చేయలేదు. అలా చేస్తే అనుకో, అవును నేను కూడా వెళ్ళాను మేడం, కట్టుకుని వాళ్ళతో పాటు నేను బస్తీలకు వెళ్ళాను అడుకున్నాను చెప్పొచ్చు. ఆ మధ్య కాలంలో చీరలు కట్టుకుని కూడా రీల్స్ చేస్తుంటే కింద కమెంట్స్లో కొంతమంది మన దగ్గర కూడా లేవు చీరలు అలాంటి చీరలు ఉప్పలు వాళ్ళు కట్టుకుంటున్నాడు అని కొంతమంది పెడితే, ఫస్ట్ అబ్బాయి అన్నాడు ఇప్పుడు ట్రాన్స్ కాబట్టి చీరలు కట్టుకుంటున్నారని మీ ఇన్స్టాగ్రామ్లోనే మీకు వచ్చిన కమెంట్స్ కదా, అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నేనేమనుకున్నా అంటే నా ఫ్యామిలీ కోసం మనీ వస్తుంది, నాకు మా ఇంటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, నా వల్ల వాళ్ళు 8 మంది బతుకుతున్నారు. ఒకవేళ నేను అలా చేయకుండా అన్ని మానుకుంటే నా జీవితానికి మా ఫ్యామిలీ బతకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరే నేనే చూసుకుంటున్నాను. బాలు గురించి అంటే ఆయన చెప్పడం పక్కన పెడితే ఆయన గురించి బాగా తెలిసిన ఒక పర్సన్ని నేను అడిగాను. తను రీల్స్ చేసినా ప్రమోషన్స్ చేసినా ఏం చేసినా కూడా వచ్చే ప్రతి రూపాయి యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్, తన ఇంట్లోంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వద్దనుకుని గెంటేసినా కూడా తను బయటకు వచ్చి చావాలా బతకాలా అనే సిచ్యువేషన్లో కూడా ఇలా రీల్స్ చేసి సంపాదించిన మనీతో ఎంటైర్ ఫ్యామిలీని సింగిల్గా చూసుకున్నాడు ఆయన. నాకు తెలిసింది ఇది కరెక్టేనా? కరెక్ట్ అండి. ఆ మధ్యలో మా చుట్టాలు నన్ను ఫంక్షన్కి పిలవలే కొంతమంది, వద్దు నువ్వు రావద్దు ఇట్లా అందరు నేను ఇట్లా అంటున్నారు బయట టాక్. రేపు నాడు నీకు ఎవరన్నా మరదల్ని పెళ్లి చేసిన అమ్మాయిని ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. నువ్వు ఆ ఫంక్షన్కి వస్తే ఇట్లా చేస్తున్నావంట వీడియోస్, వాళ్ళు ఎంబడి తిరుగుతావంట. అంటే మా విలేజ్కి మా ఇంట్లో గృహప్రవేశం అయినా మా డాడీ చచ్చిపోయినప్పుడు కూడా నాకు ట్రాన్స్జెండర్సే వచ్చారు.
చుట్టాలు ఎవరు రాలేదా? అప్పుడు ఎవరు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేరు. అప్పటికి మా విలేజ్, ఇప్పుడు మా విలేజ్కి వెళ్తా కదా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ ట్రాన్స్జెండర్ చాలా మంది వస్తారు. ఎందుకు వస్తారంటే అది కూడా చెప్తా. నాకు అన్నం లేనప్పుడు వాళ్ళు అన్నం పెట్టినారు, వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర నేను ఎక్కువ జర్నీ చేసిన, వాళ్ళ దగ్గర నేను ఎక్కువ సంవత్సరాలు ఉన్నా. అలాంటి ఫ్రెండ్షిప్ నేను సెలబ్రేట్ అయినంత మాత్రంలో వాళ్ళు మర్చిపోయి కొత్త వాళ్ళు పరిచయం అయినని చెప్పి మనం వదిలేయలేం కదా. మా డాడీ చచ్చిపోయినప్పుడు నా కోసం ఆటో వేసుకుని మా ఊరికి 120 కిలోమీటర్స్ వచ్చిండ్రు, 6-7 మంది వచ్చిండ్రు. వాళ్ళకి ఏం అవసరం, బాలు మన దగ్గర ఉన్నాడు, మన ఫ్రెండ్ అని వచ్చారు. మా ఇంట్లో ఏ దావత్ అయినా వాళ్ళని పిలుస్తాను, ఏ ఫంక్షన్ అయినా రమ్మంటాను. ఎవరో ఏమనుకుంటున్నారు పక్కింటోళ్ళు, ఎవరో సమాజంలో ఏదో అనుకుంటారని చెప్పి మనకు ఆపదుకున్నప్పుడు ఆదుకున్న వల్ల మనం ఇలా మర్చిపోతాం. అసలు మీ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా అంటే చుట్టాల కంటే వీళ్ళే ఎక్కువ వచ్చారు అంటే అది ఎమోషనల్ టైము. ఒక పర్సన్ చచ్చిపోయారు, ఎంటైర్ ఫ్యామిలీని మీరు ఇప్పుడు పోషిస్తున్నారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్లీ మీరు వాల్యూ ఇస్తారు. నేను ఇప్పటికైనా వాళ్ళకి ఇస్తాను. ఎప్పుడు మనకు ఆపద ఉన్నప్పుడు రూపాయి హెల్ప్ చేసిన వాళ్ళని ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా. హార్ట్ఫుల్ చెప్పాలంటే నాకున్న బావల సరుకులు కూడా నాకు అప్పుడు ఎవరు చూశారో నేను ఇప్పుడు వాళ్ళనే దగ్గర తీస్తా. నేను ఏ స్థాయిలో పోయినా, సెలబ్రేట్ అయ్యి బిగ్ బాస్ పోయినా, బిగ్ బాస్ కోకుండా పెద్ద పెద్ద సినిమాలు చేసినా కూడా నన్ను ఫస్ట్ ఎవరు దేకిందో నేను వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తా. ఎప్పటికైనా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను బతికేది నా ఫ్యామిలీ కోసం. వాళ్ళు ఎందుకు ఫ్యామిలీ అంటే అంత పిచ్చి? ఎందుకంటే చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళు అలా ఇలా అనుకుంటారని చెప్పి సొంత ఫ్యామిలీయే రోడ్డు మీద గెంటేస్తే అది చిన్న విషయం కాదు, ఒక పెద్ద హార్ట్ బ్రేక్. అంటే మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోనప్పుడు అసలు చావాలా బతకాలా అనే ఇదిలో మనం ఉండిపోతాం ఎవరైనా కూడా. నిజం చెప్పాలంటే మా అన్నయ్య, సొంత మా అన్నయ్య అనుకో, మా అన్నయ్యకు 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తాడు. ఆయన రోజు ఆటో నడిపించిన 300-400 వస్తాయి. మా వదిన కూలి పనికి వెళ్తుంది. అప్పుడు నేను ఫేమస్ అయిన కొత్తలో మా వదిన ఏ రోజు నేను వెళ్ళినా, ఈ రోజు వాళ్ళు నేను ప్రేమిస్తున్నా, కానీ మా వదిన ఏ రోజు అన్నం తింటావా మరిది అని కూడా అడగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అడుగుతూ, అప్పుడు కొత్తలో అప్పట్లో అడగలేదు. నన్ను తొలగించినప్పుడు ఇంటికి అక్కడ నేను వెళ్ళిన మా అక్కకి వేరే ఇల్లు ఉంటుంది, మా పాత ఇల్లు ఇది, మా అన్న వాళ్ళది, అంటే పుట్టినిల్లు ఇది. అక్కడ మా అక్క ఉంటుంది, భర్త చనిపోతే మా ఊర్లో మా అక్కకి ఇల్లు కట్టించిన 9 లక్షలు పెట్టి. మీరే కట్టించారు? నేను ఒక్కనే కట్టించిన. చిట్టగల రూపాయి జమ చేసి చిట్టిలేసి ఆమెకి ఇల్లు కట్టించిన. కట్టించినప్పుడు మా అక్క నన్ను లైక్ చేసింది. వీడియోలు చేసినప్పుడు అందరు ఇట్లా అంటున్నారు చెయ్యకని. మా సొంత చెల్లి కూడా ఎలిబినాలు ఉంటుంది, మా చెల్లి ఏడ్చింది, చెయ్యకన్నా అందరు ఇట్లా అంటున్నారు. అంటే ఇవి నేను టిక్ టాక్ చేస్తున్నా, రూపాయి వస్తుంది, ఈ రూపాయి వల్ల అక్కకి ఇల్లు కట్టించాను, నీ పెళ్లి ఖర్చుకు కొన్ని డబ్బులు ఇస్తున్నా, నీకు 3 మగపిల్లలు ఉండే, నీకు ఏదో రూపాయి నీకు రెంట్ కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఎవరితో మనకు ఐ డోంట్ కేర్, మన పని మనం చేసుకుందాం, ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నేను పట్టించుకున్నామని చెప్పి అట్లా ఉండిపోతే అప్పుడు మా వదిన మా అన్న కూడా ఇంటికి రా అన్నం తిని అడగలే. అప్పుడు కొంచెం బాధ అనిపించింది, నేను ఏం తప్పు చేసిన అసలు. ఏడ్చారా ఎప్పుడైనా? ఎందుకు ఏడవలేదండి, రూమ్ లో పండుకొని కూడా కొంచెం బాధపడ్డా. బాలు అంటే యాక్టివ్ గా నవ్వుతూ కనిపిస్తారు, అసలు బాలు నేను అనుకోలేదు ఏంటంటే నేనేం తప్పు చేస్తున్నా పోని అంటే ఒక ట్రాన్స్జెండర్ తిరిగినంత మాత్రంలా మనం తప్పు పట్టడం ఏంది, వాళ్ళు కూడా ఒక మనుషులే కదా, వాళ్ళు నాకు ఒక ఫ్రెండ్లా గౌరవించారు కదా, అలా అనడం ఏంటంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఒక కోరికలు ఉన్నాయా, అట్లా దూరం పెడితే నేను లైట్ తీసుకున్నా, ఐ డోంట్ కేర్ అనుకున్నా. తర్వాత ఫేమస్ అయినాక కొంచెం డబ్బులు వస్తుంటే అప్పుడు మా వదిన మా అన్న దగ్గర తీశారు. నేనేమనుకున్నా అంటే మా అన్న నా రక్తం, మా అన్నయ్య సైలెంట్ ఉంటాడు, మా అన్నయ్య ఎవరితో, మా అన్నయ్యకు ఊర్లో మంచి పేరుంది, ఊర్లో వంటలు చేస్తాడు మా అన్నయ్య ఎవరితో మాట్లాడు, కొట్లాడు గొడవ ఆయనకు నచ్చదు, ఊళ్ళో నల్లకాడ గొడవ అయినా ఊళ్ళో లొల్లి పెట్టుకోవాలంటే నేనే నెంబర్ 1. మా ఇంట్లో మీకు ఎవరైనా ఫస్ట్ వస్తే నేనే అరవడం ఎక్కువ, రెచ్చిపోవడం అట్లా నాకు ఇష్టం అన్నట్లు. మా అన్నయ్య సైలెంట్, ఆయన మా సొంత అన్న కూడా మా ఊళ్ళో నంబర్ ఎవరు. నేను కొంచెం బయట ఉంటే మన కొంచెం బ్లాక్ ఉంటాడు, మా అన్న సిన్సియర్కు మా అన్ననే లైక్ చేస్తారు విలేజ్లో, ఈడైతే అంతతో లొల్లి అరుస్తాడు కానీ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, మంచి మా ఊర్లో పేరు నాకు. అట్లా నాకు మా అన్నయ్య ఎంత మా సొంత అన్న. ఇప్పుడు మొత్తం అందరినీ మీకు వచ్చే డబ్బులు అసలు మీకోసం ఏమన్నా పెట్టుకున్నారా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అయితే నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇప్పుడు కొంచెం తక్కువ 20-30 వేలు ఉంటాయి. పర్సనల్ సేవింగ్స్ ఏమి ఉండవా మీకు? ఇప్పుడు నాకు ఏం పర్సనల్ లేదు, నేను రూపాయి వచ్చినంత మా ఫ్యామిలీకి పంపించినాక నేను ఒక 2-3 లక్షలు 3 లక్షలు పెట్టుకున్నా. గిట్ల ఎమర్జెన్సీ నాకు హెల్త్ కూడా ఖరాబ్ అయ్యి హాస్పిటల్ పడ్డా అనుకో, ఆ పరిస్థితిలో డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వలే టైంలో అని అలా కొన్ని పెట్టుకున్నా, మిగతా మా ఫ్యామిలీకి ఇస్తాను. ఇప్పటికి వాళ్ళు వద్దు అనుకున్నా కూడా అంత చూసుకుని అంత చేసి అనుకున్నా, రేపు నాడు నేను చనిపోయిన అనుకో, ఎగ్జాంపుల్ మా ఇంటి వాళ్ళే తీసుకుపోవాలి, రేపు సడన్గా నాకు కాలు చేరిగింది అనుకో, అప్పుడు మా ఫ్యామిలీ వచ్చి నన్ను చూసుకోవాలి, లేపాలి. పక్కింటుడు అయితే ఇవ్వడు రాడు, ఫ్రెండ్ వచ్చినా కూడా కొన్ని ఆపిల్ పండ్లు బెడ్ ప్యాకెట్ ఇచ్చి కొన్ని డబ్బులు చేయలే పెట్టిపోతాడు. కానీ నేను వాష్రూమ్ పోవాలన్నా బాత్రూమ్ పోవాలన్నా అప్పుడు ఆ ఫ్రెండ్ అయితే ఉండలేడు,
లైఫ్లో ఒకరు ఉంటారేమో అభిమానంగా నన్ను ప్రేమించిన వాడు ఎవరో ఒకరు ఉండొచ్చు. నేను ఎవరికన్నా బాగాలేదంటూ మా బాగోలేదంటే 3-4 ఉండే నా లైఫ్ పార్ట్నర్స్లా వాళ్ళకి మనం బాగాలేకుంటే కూడా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే నేను 1 నెల రోజులు 2 నెలలు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సేవ చేస్తా. కానీ వాళ్ళని మర్చిపోలేను. అది వాళ్ళు మీకు బాగా హర్టింగ్ అనిపించి బాగా బాధపడి ఇప్పటికీ ఆ సందర్భం ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఏడుపు వస్తుంది అనే అంత ఏదైనా ఉందా మీకు? నా లైఫ్లో నిజంగా బాధపడ్డ రోజు అంటే నిజంగా చెప్తున్నా, నన్ను ట్రాన్స్జెండర్స్ కొజ్జవాళ్ళన్నా నేను బాధపడలేదు. అంటే టికెట్ తీసుకున్నా, ఐ డోంట్ కేర్. ట్రాన్స్జెండర్ అన్న కూడా నేను బాధపడలేదు. నా లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మగవాడిని అలా అన్నారు అనుకో చాలా ఇచ్చి బాధపడతారు. కానీ అట్లన్నా కూడా నా లైఫ్లో నేను జీవితం బాధపడలేదు. ఇంకోటి మా డాడీ చచ్చిపోయినా కూడా నేను బాధపడలేదు. ఏడ్చినా బాధపడ్డా, కానీ అంతగానో కూడా నా లైఫ్లో చచ్చిపోతాననే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎగ్జాంపుల్గా మా నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళాను, దినాలు ఉంటాయి కదా 11 రోజులు, ఎయిర్ జుట్టు గుండు చేసుకోలే. మ్యాక్సిమల్గా నాకు ఆపర్చునిటీ వస్తుంది, షూటింగ్స్ వస్తున్నాయి. మా డాడీ చచ్చిపోయిన దినాలు కూడా గుండు చేసుకోలే. 5 కట్టాలు ఇచ్చిన, నేను గుండు చేసుకోనని చెప్పా. మనీ పోతుంది, మళ్ళీ నాకు ఆపర్చునిటీ పోతుంది, అవకాశాలు రావని చెప్పి గుండు కూడా వేసుకోలేదు. అప్పుడు కూడా నేను నిజంగా బాధపడలేదు. కానీ సమాజంలో నేను కొంతమంది బావాలంటే నాకు ఇష్టం. వాళ్ళు నాకు లేనప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళ వెంబడి తిప్పడం, టూలు చూపించడము. నేను ఎక్కని కారు వాళ్ళు నన్ను ఎక్కిచ్చి వీడు మా ఓడు అని తిప్పుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఈ అబ్బాయి అలా ఇలా మీ ఇంటికి తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుంటుండ్రు, మీ పిల్లలు కూడా చెడిపోతారు, వాడు వాళ్ళతో తిరుగుతాడు వీళ్ళతో తిరుగుతాడు అని చెప్పి దూరం పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చి నువ్వు వీళ్ళంతా తిరుగుతావా, నీకు ఇమేజ్ మార్కెట్ ఉంది గీను ఎంబడి తిప్పించుకుని చెప్పి వాళ్ళకి చెప్పి కొంతమంది నన్ను దూరం చేసారు. అప్పుడు ఏడ్చిన నేను నిజంగా చెప్తున్నా, అమ్మతో చెప్తున్నా, నా జీవితంలో మామూలు ఏడవలే. అంటే ఎవరైనా మగపిల్లగా నా పక్కన వండుకోవాలంటే కూడా నేను వాళ్ళని మనం చేస్తానేమో అనేది సమాజంలో అది వచ్చేసింది. ఆ మైండ్లో వచ్చి నన్ను కొంతమంది దూరం పెడుతున్నారు. అదేంది నాకు అర్థం కాదు. నా మీద ఎవరైనా మజర్లో కాలేసినా కూడా ఒక ఫ్రెండ్ లాగా అనుకుంటా. నేను ఇంకొక అబ్బాయి మీద కాలేసి పట్టుకోవడానికి నాకు అలాంటి ఫీలింగ్స్లో అలాంటి ఇంట్రెస్ట్ లేవు. సరదాగా అయినా ఒక ఫ్రెండ్ లాగా అయినా పట్టుకున్న మా బావని ఇక్కడ ముద్దు పెట్టినా కూడా ఒక ఫ్రెండే అనుకుంటా. ఇప్పుడు మనం ఒక మొగోళ్ళతో కలిసిన లేడీస్తో లవ్గా ఉన్న కొన్ని ఉంటాయి టెంటెస్, ఇద్దరు మంది ఒక అండర్స్టాండ్ అయితే ఒక వర్క్ అవుతుంది. అలాంటి నాకు ఇష్టమైన మా బావలు కొంచెం దూరం పెడితే ఏడ్చిన. ఎందుకు ఆ బావ నువ్వు అంటే నాకు ఇష్టం, బాగా చూసుకున్నావు, డబ్బులు లేనప్పుడు నన్ను ఈరోజు నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటున్నా, ఆనందంగా ఉంటున్నా. ఎందుకు దూరం పెడుతుంటే నా ఫ్రెండ్స్ అందరిని తిరిగితే ఇట్లా అంటున్నారా, నాకు కూడా కొంచెం భార్య పిల్లలు ఉండరు. అలా ఎవరైనా మిస్ అయిపోయారా? ఇప్పుడు అలా దూరం పెట్టిన వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా? స్టిల్ మిస్ అయ్యారు, మళ్ళీ దగ్గర అయ్యారు. ఒక ఇంపార్టెంట్ మనిషి ఉండే నా లైఫ్లో, ఆయన జస్ట్ నాకు 8 ఏళ్ళ నుంచే పరిచయం అయ్యాడు. అంతకుముందు పరిచయం అయిన వాళ్ళు బావోళ్ళు, సంవత్సరాలు ఉన్న బావోళ్ళు నన్ను వదిలేయలేరు. వాళ్ళు ఇప్పటికీ మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. మా బావల ఇంట్లో, మా బాలరాజు బావల ఇంట్లో ఉంటా. వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. పిల్లలు ఇప్పుడు డాక్టర్స్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో నేను 20 years నుంచి ఇంట్లో పని చేస్తున్నా. వాళ్ళు నేను ఇంట్లో సొంత ఓనర్ లాగా నేనే ఫీల్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఓనర్నే బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉంటా. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు నాకు ఒక్క ఫ్యామిలీ చాలని బతికిన మా సీన్ బావ కానీ అటకల భాస్కర్ అని నేను చేసిన. నేను బాలరాజు అని ఒక ఇంట్లో ఉంటా, యాదవ్స్ మా ఊళ్ళే. 20 years నుంచి వాళ్ళ ఇంట్లో పని చేస్తాను. 20 years నుంచి అక్కడే పని చేసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఉంటా. మీ ఊరు ఎక్కడ అసలు? మహబూబ్నగర్ వెన్నచెడు, కోడంగల్ రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరు పక్కన. ఓకే. అమ్మ వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ఉంటారు? మమ్మీ, అక్క, అన్నయ్య అక్కడ ఉంటే, మా చెల్లి ఒక్కతే ఎలిబినల్ ఉంటుంది. ఓకే. అమ్మ ఏం చెప్తుంటారు అసలు మీవి ఇలా చూసిన? మా అమ్మకు నిజం చెప్పాలంటే మా అమ్మకు ఫోన్ తెలియదు, టచ్ ఫోన్. టీవీ పెడితే సీరియల్ ఒక్కటే చూస్తుంది మా అమ్మ. మా అమ్మ ఊళ్ళో మంచిగా నలుగురితో మాట్లాడి రచ్చ చేసేది మా అమ్మ. మా అమ్మ అంటే ఒక బ్రాండ్. మా అయ్యని తిట్టాలన్నా, మా ఇంట్లో అందరిని తిట్టాలంటే మా అమ్మ ఒక బ్రాండ్ ఉండే. అలాంటిది మా అమ్మకు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం పిచ్చి లేచినట్లు అయింది. పిచ్చి లేసి నైట్ 2-1 గంటలకైతే ఊళ్ళో ఉరికేది అన్నట్లు. ఉరికితే మా డాడీ గుంజుకొచ్చి మా అమ్మను కొడుతుంటే ఏడ్చామని. పిచ్చి టైంలో ఉంది కదా, ఆమెకి ఏం తెలుస్తుంది, గుంజుకొచ్చి పెట్ట కొడితే నాకు మెంటలీ కొంచెం అయిపోయిండే. అయిపోతే ఇక నేనైతే మా అమ్మ అక్కడ వండుకుంది అనుకో, పండుకోకపోయేది, బయట కురుకోవాలని పని చేస్తాను 2 గంటలకు 3 గంటలకు. నేను ఆ 2 డోర్లు ఇట్లా పట్టుకుని ఇలా పడుతుంది. ఆ 2 డోర్లు పొద్దుగల వరకు కాపాడాలని చెప్పి ఇట్లా పట్టుకునేవాడిని.
ఓకే. అయితే ఇంకా అట్లా కర్ణాటక అని ఉంటుంది మా ఊరు పక్కన సేడం గుల్బేర్ అని, అక్కడ ఒక పూజారి ఇక్కడ తీసుకొచ్చి ఉంచితే ఏమవుతుంది బాలప్ప అంటే మా డాడీ ఆడ పోతే రోజు మా అమ్మను కొట్టడము, టార్చర్ చేయడము, ఉరకడము, ఊళ్ళకడ చేస్తే ఆయన ఈమె నువ్వు ఉంటే మాత్రం మేము మంచిగా రాదు ఇంటికి బతకది, నీ పెళ్లి కానీ మీ చిన్న అబ్బాయి మీ పెద్దోని పెడితే బతుకంటే నేను 3 నెలల నుండి మా అమ్మకు సేవ చేసిన, జడేయడము, బాత్రూమ్ చీరలు పోతే చీర విండేయడము, కట్టేయడము, జుట్టు తీయడం, మా అమ్మకు ఇక కూర్చునబెట్టి తినబెట్టడము, పండబెట్టడం, ఇదే 3 నెలలు వర్క్ చేస్తే ఇప్పుడు మా అమ్మ మంచి పర్సనల్ పనులు అంటే అక్క చెల్లెలు ఉన్నారు కదా, అంటే అమ్మకి అన్ని మీరే చేయాల్సి వచ్చింది. అప్పుడు మా అక్కకు పెళ్ళి అయింది, ఓకే, ప్రెగ్నెంట్తో ఉంది, ఓకే, విలేజ్లో ఉంటుంది. మా చిన్నక్క చనిపోయింది లేదు, మా చెల్లి ఊర్లో మా డాడీ గొల్లు చనిపోయారు. ప్రెగ్నెంట్ ఉంటే మా బావ ఏదో గిర్మిటో ఏదో డెలివరీ కాక బాబు మా చిన్నక్క ఇద్దరు చచ్చిపోయారు ఒకటేసారి. బాబు పుట్టంగా చచ్చిపోయిన ఒక 10 నిమిషాలకు మా చిన్నక్క చచ్చిపోయింది. అప్పుడు నేను 7th క్లాస్లో ఉంటే. అయితే ఇక మా అన్నయ్యనేమో ఆయన పని ఆయనకు ఉంటుండే, మా గోల్రు మేకలు ఉంటుండే, మా అయ్య అక్కడ పోతుండే, అందరు మా అమ్మ దగ్గర ఉంటే ఇంటి పరిస్థితి మాకు వెళ్ళనికి లేదు. నేను ఈ స్కూల్ బంద్ చేసి 3 నెలలు అక్కడ పెట్టారు. మా అమ్మకు చిన్నగా రొట్టెలు చేసి అన్నం వండి చేసి కాపాడుకుని ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు మా ఇంట్లో అందరు కూర్చోపిస్తుంది, అంత ఎనర్జీ ఇస్తుంది మా అమ్మ. ఇప్పుడు మంచిగా బతికింది, స్టేబుల్ గా ఉన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ ఎట్లుంది అట్లుంది ఇప్పుడు మళ్ళీ. కానీ అప్పుడు మస్తు బాధపడ్డా. కావంటే మా ఊరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, నేను ఎంత కష్టం చేసినో ఏం చేసినో మా ఊరు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను అబద్ధాలు ఆడిన అనుకో, మా సొంత ఊరికి పోతే ప్రతి ఒక్కరు చెప్తారు నా క్యారెక్టర్ గురించి ఏందో. మీరు అబద్ధాలు చెప్పారు అని అయితే అనుకోవట్లేదు, మాట అంటున్నా. కొంతమంది నేను ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, ఎవరికి తెలియని బాలు నేను చూపిస్తాను, మీకు పరిచయం చేస్తాను అని. మీరు చెప్పండి అసలు ఇప్పటి వరకు ఎవరికి తెలియంది బాలు అంటే ఏంటి? నేను ఒకటే చెప్తున్నా అండి, నేనేంది అనేది అంటే నాకు కొన్ని కోరికలు ఉంటాయి, నాకు ఒక మనిషి ఉంటుంది, నాకు నచ్చినట్టు నేను తిరగాలని నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. అలాంటివి నేను ఎంజాయ్ చేస్తానే కానీ ఒక మనిషితో డబ్బులు తీసుకుని మోసం చేయదు కానీ, ఒక మంచి దొంగతనం కానీ, ఒక బెట్టింగ్ కానీ, ఒక మందిని మోసం చేయనేది నా జీవితంలో నాకు లేదు, రాదు కూడా, నేను చెయ్యను కూడా అలాంటి పని. నేనంటే నన్ను నలుగురుట్లో కూడా బాలు అంటే మంచోడు అనాలి, అదొక్కడే నా కోరిక. కానీ నన్ను చూసి నీ ఫ్రెండ్ ఇట్లా అని చెప్పి నీ ఫ్రెండ్ కోసం నువ్వు నాతో ఫ్రెండ్షిప్ బంద్ చేయడము, నీ ఫ్రెండ్ ఓడి ఇట్లా అని చెప్పి మన ఫ్రెండ్షిప్ ఖరాబ్ చేయడం, ఇది ఒక్కటి మార్కెట్లో మర్చిపోండి. నాకేంటంటే నాకు ఇష్టమైన వాళ్ళు, మా బావ కానీ మా చెల్లి కానీ ఎవరైనా సరే, మా చుట్టాలు కానీ, నేను నీతో దోస్తాను చేసినప్పుడు నీ దగ్గర నేను ఎలా ఉంటున్నా ఆలోచించగాను, నీ ఇంటి పక్కన వచ్చుకొని ఎందుకు ఎట్టుకున్నావు, మీ ఇంటికి ఎందుకు రానిస్తాను అంటే ఆ ప్లేస్లో ఆయన ఉంటే ఏంటి అనేది ఆలోచించాలని నేను కోరుకుంటా, అంతమించి ఏం లేదు. అసలు ఇప్పుడు మీ జెండర్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలనిపిస్తుంది అసలు జెండర్ గురించి మాట్లాడేటప్పుడు? నేను ఎప్పుడు నా జెండర్ గురించి మాట్లాడే ఫీల్ కాను, ఐ డోంట్ కేర్. నాకు ఎందుకంటే అసలు ఏం చెప్పాలనుకుంటారు అటువంటి? నేను ఎప్పుడు జెండర్స్ అనేది కామన్, అది ఎవరైనా ఇలా రీల్స్ చేసినప్పుడు అడుగుతారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మగపిల్లలు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు మార్కెట్లకు, చాలా మంది నేను చూసి నవ్వుకుంటున్నా. నా తర్వాత చాలా మంది వచ్చారు, నన్నే ఎక్స్పెల్గా తీసుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు మార్కెట్లకు, నేను నవ్వుకుంటా. ఇందులో లేనుంటే ఇప్పుడు ఇంతమంది పెరిగిపోయింది ఏందని. నేను అనేది ఏంటంటే ఎవరి పర్సనల్ వాళ్ళదండి, ఎవరికి నచ్చిన వాళ్ళు రీల్ చేస్తారు, అంతేగాని ఒకరిని చూసి కామెడీ చేయడం, ఒక మనిషిని చూసి మనం ఎప్పుడు అట్లా అనుకోవద్దని నా ఫీలింగ్. ఇప్పుడు చెప్తున్నా, నా వీడియోల కన్నా నేను వేరే వాళ్ళ వీడియోలు చూస్తే నవ్వుకుంటున్నా. నేను ఒకప్పుడు టిక్టాక్ ఇట్లా చేసేవాడిని, ఇలా రీల్స్ చేసేవాడిని, చున్నీలు వేసుకుని నేను ఇట్లా చేసేవాడిని కదా. ఆ రీల్స్ కొంతమంది ఇప్పుడు చేస్తే నాకు అందరూ కొంతమంది రీల్ చేస్తుంటే నేను వాళ్ళు అంటుర్రు, ఫ్రెండ్స్ అనుకుంటూ షాక్ అయ్యారు. అని కొంతమంది మొగోళ్ళు కానీ అమ్మాయిలు చేస్తున్నారు నా డైలాగ్లు, అమ్మరికి సివిల్ షాక్ హీరో నేను ఉప్పలపాలు అంటారు చూడు. కొంచెం ఇందాక మధ్యలో ఒక వీడియో చూశాను, ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయి, గమ్మత్తు డిఫరెన్స్గా ఉంది. నేను కూడా అగ్నిపరీక్ష పోవాలని అనుకుంటున్నా అని ఒక రీల్ పెట్టింది. నేను అగ్నిపరీక్ష పోతే ఉప్పలపాలకు నన్ను కూడా అవమానిస్తారు, నేను అగ్నిపరీక్ష ఏమి వెళ్ళాను, మా ఉప్పలపాలనే తిట్టిర్రు, గాయస్ వీడియో లైక్ చేయండి అన్నది. అంటే తను కూడా నన్ను కామెడీ చేసి వీడియో పెడితే నాకు కొంచెం మంచి అనిపించింది. అంటే
నా వీడియోని ఇంతమంది చేసి నవ్వుకుంటున్నారు కదా దేశంలో అని ఆలోచిస్తున్నా. చాలా ఇప్పుడు మళ్ళీ అగ్ని పరీక్ష, ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే నెక్స్ట్ సీజన్ కూడా ట్రై చేసి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని ఉందా? నెక్స్ట్ అది నేను బిగ్ బాస్ కొత్త అగ్ని పరీక్ష కోను, అవమానం పడలేను, ఒక సెలబ్రిటీ లాగా తీసుకుంటూ వెళ్తా, అంతేకాని అగ్ని పరీక్ష ప్రాసెస్ అదైతే ప్రాసెస్కి వెళ్ళలేను. మీరు ఒక వీడియోలో చెప్పారు కదా అసలు నవదీప్ గా కనిపిస్తే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా అని. ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నారు అంటే అసలు మీరు ఏం మాట్లాడతారు? ఆయన ఉంటే నేను ఏం మాట్లాడేది అంటే ఎగ్జాంపుల్ తను అడిగేదానికి నా బిహేవియర్ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అక్కడ అడిగిన దానికన్నా ఓపెన్గా చెప్పేవాడిని. సార్ మీరు అక్కడ అడిగేది మీకు ఎదురుగా చెప్తే సార్ నేను ఆ టైంలో నన్ను నా ఫ్యాన్స్ ఒక స్థానం ఇచ్చినప్పుడు, ఒక అవకాశం ఇచ్చినప్పుడు అట్లా నాకు ఎదురు చెప్పిన అనుకో 2 రాష్ట్రాల మంది చూస్తారు సెలబ్రిటీ. అగ్ని పరీక్ష అంటే 2 కోట్ల మంది చూస్తారు. ఇప్పుడు నేను పోయినంటే ఇంకా నేను అగ్ని పరీక్షలో కనిపించినందుకు ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయినరు. అగ్ని పరీక్ష తెలుసా, ఇప్పటివరకు కొంత మేము బిగ్ బాస్ చూడలేదు, నువ్వు వస్తున్నావు అని నీకోసం ప్రత్యేకంగా చూస్తామని అంటుండ్రు. చాలా మంది వీడియోలు పెట్టిండ్రు, చూస్తున్నాం బాగా అన్నారు. అలాంటి ప్లాట్ఫామ్లో నేను జడ్జెస్ని తిట్టిన అనుకో, ఇప్పుడే మళ్ళీ తిట్టావు, రేపు హౌస్లో పంపిస్తాను నాగార్జున తిట్టావని గ్యారంటీ ఏముంది, హౌస్లో నువ్వు ఎవరైనా కొట్టావు తిట్టావని గ్యారంటీ ఏముంది అంటారు. అట్లా నేను ఇప్పుడు అక్కడ నేను తగ్గాను, నాకు మాట్లాడడానికి లేక నా టెస్ట్ నిరూపించుకోవాలనుకుంటే అప్పుడు నేను ఇంకా రెచ్చిపోయేటోని. కానీ చాలా వరకు కట్ చేశారు, అక్కడ మెయిన్గా చాలా కట్ చేశారు. ఓన్లీ నన్ను తిట్టిన బిట్లు నేను సైలెంట్ అయి బాధపడి ఏడ్చినే పెట్టారు అక్కడ. కానీ నేను ఏమని మాట్లాడిందో మొత్తం ఫుల్ వీడియో పెట్టలేదు. ఏం మాట్లాడారు మీరు అక్కడ? కొన్ని అడిగిన క్వశ్చన్లు సమాధానం చెప్పాను. మరి అంత ఏమడిగారు? సమాధానానికి ఏం చేస్తావంటే అక్కడ వెళ్ళిన సమాధానానికి ఏం చేసిండ్రు, అందరు ఏం చేస్తారు అదే చేస్తా. బిగ్ బాస్ కూడా అందరు ఏం చేస్తారు, ఎంటర్టైన్మెంట్, కామెడీ ఇచ్చిన టాస్కులు చేస్తారు. కొత్తగా ఏం చేస్తారు చెప్పండి? 10 మంది నవ్వుకోవాలంటే ఇప్పుడు ఒక 10 మంది ఫ్యామిలీ ఒక దావా చేసుకుంటారు ఒక ఇంట్లో. ఇప్పుడు వాళ్ళు వీడియో వచ్చింది బిగ్ బాస్ లో కామెడీ చేసిండు, అందరూ అది పెట్టి చూద్దామని చూస్తుంటారు. అంతేగాని బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తారు? అందరూ వెళ్ళి ఏం చేస్తారు, మీరు అదే చేస్తారు. కొత్తగా ఏం చేస్తారు చెప్పండి? కొత్తగా ఇప్పుడు వాళ్ళకి వెళ్ళిన సీజన్ లో ఏమైనా చేశారా కొత్తగా? వాళ్ళకి కూడా కొన్ని రీల్స్ కాపీ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా చేస్తారు. ఎగ్జాంపుల్ దువ్వార మాధురి గారి ఒక డైలాగ్ కొట్టింది, ఇంగ్లీష్ లో మాట్లాడింది గుర్తుందా? అది చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చేసిర్రు, మంచిగా అనిపించింది. మీరు గమనించిరో లేదు? ఎందుకు? ఆమె నేను ఆ వీడియో చూసుకుంటే దువ్వార మాదిరి నవ్వుకుంటుంటా, అబ్బా కత్తిలా మాట్లాడింది ఆడపుల్లి అంటే ఏమైనా ఆడ అని ఒక ఊహించుకున్నా. బిగ్ బాస్ కు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు సమాజాన్ని ఉద్ధరించి వెళ్ళట్లేరు. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక టాలెంట్, మనీ కోసం వెళ్తారు. అట్లా నేను కూడా ఒక మనీ కోసం ఒక టాలెంట్ నేర్పించుకోవాలని వెళ్ళాలనుకుంటున్నాను.